గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో లేనంతగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రాష్ట్రంలో హత్యలు, మహిళలపై దౌర్జన్యాలు, విద్యార్థుల మధ్యాహ్నం భోజనంలో కలుషిత ఆహారం ఘటనలు పెరిగిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు జంకుతున్నాడు? ఇస్తే అసెంబ్లీలో తేల్చుకుందాం అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 15 నెలల కాలమైంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలో ఉండి. ఈ 15 నెలల కాలంలో జరిగిన హత్యలు కానీ, మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు కానీ, పిల్లల మీద జరిగిన అఘాయిత్యాలు కానీ, లేదు పిల్లలు తింటున్న మధ్యాహ్న భోజనం పథకంలో కానీ తింటున్న భోజనంలో జరుగుతున్న కలుషిత ఆహారం సమస్యలు కానీ బేరీజ్ వేసుకుని 5 సంవత్సరాల్లో జరిగిన కంటే 15 నెలల కాలంలో ఒక్క కేసు కానీ ఎక్కువ జరగలేదంటే నేను తలదించుకుంటాను. అంటే సరైన పర్యవేక్షణ లేకపోవడం, చట్టాన్ని చేతితో తీసుకోవడం, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, పరిపాలన గాలికి వదిలేయడం, వీటి వల్ల జరిగిన అఘాయిత్యాలు ఇవన్నీ కూడా. ఆ ప్రీతి అనే అమ్మాయి, కర్నూలు అమ్మాయి, సోగాలి ఇంటి పేరు, అమ్మాయి ఏ రకంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా చనిపోయిందో 17 సంవత్సరంలో. ఆ తర్వాత మరి ఆ 2 సంవత్సరాలు వారి తాలూకు పాలనలో ఏ విధంగా ఎంక్వైరీలు జరిగినాయో, తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సిబిఐకి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరితే సిబిఐకి ఇచ్చాం. ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చాం. ఇవన్నీ ఇస్తే మొన్న చూశాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మేము ఇచ్చామని చెప్పే పరిస్థితి వచ్చేది. ఇది మల యుద్ధాలు గట్రా కాదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దమ్ముంటే అంటున్నావు కదా, నువ్వు రాష్ట్రంలో 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అధికార పక్షం కూటమి, ప్రతిపక్షం వచ్చి వైసీపీ పక్షం. ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీలో మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. ఎందుకు మనం జొంగుతున్నాం? ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు మానేసి ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు వచ్చే రైతులు మా కాస్త దమ్ములు అంటే ఉడుపులు ఇది చేసుకోవడం చేయడం, ఏదో దమ్ములు వేసుకోవడం ఇవ్వాల్సిన యూరియా ఇవ్వట్లేదు. నువ్వు ఆ పంటలు పండించుకోవడం నువ్వేం చెప్తావు? ఉడుపుల గురించి దమ్ముల గురించి నీకు ఏంటి? నీకు ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలడం, వాళ్ళ మీద ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. యావత్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు తయారు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వారికి
టన్నులు కూడా పెరగడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్ సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిల్లడం జరిగింది. ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరి దిశగా ఈ కార్యాచరణ జరుగుతుంది. మా తాలూకా అభిప్రాయం. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం. ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గాలు కూడా ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రధానికి తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక్క మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అసలు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడానని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది. ఈరోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీలు, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఎంపీలు వచ్చి ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తాం. దాని మీద మరి వాళ్ళు చెప్పాలి. వీరే కాదు, ముఖ్యమంత్రి గారు, ఇవాళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.